హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, నాకు ఏవైతే కామెంట్ సెక్షన్ లో వచ్చిన కామెంట్స్ వల్ల ఆ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంతేకాని పై ప్రాజెక్ట్ గురించి వీడియోస్ అయితే నేను ఆపను. పై గురించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా కొని నేను దాని మీద వీడియో చేసి మీకు వినిపిస్తాను. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేటువంటి నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఏఐని ఉపయోగించి అలాగే హ్యూమన్ నోట్స్ ద్వారా ఏదైతే బ్లాక్ చైన్ ఉందో ఆ బ్లాక్ చైన్ ని కంట్రోల్ చేస్తూ దాన్ని సెక్యూర్ గా ఉంచడం అనమాట. అసలు ఈ ఇంటర్లింక్ అనేది రిలీజ్ చేసినటువంటి కాయిన్ ఏంటి, ఇది ఎక్కడ మెయిన్ బేస్ అయ్యి ఉంది, దీన్ని ఎలా మైన్ చేసుకోవాలి, అసలు దీని సర్క్యులేటింగ్ సప్లై ఎంత అనే విషయాలపైన అయితే మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది యుఎస్ఏ బేస్డ్ కంపెనీ అనమాట. యుఎస్ఏ లోని కాలిఫోర్నియాలో దీని మెయిన్ హెడ్ ఆఫీస్ అయితే ఉండటం జరిగింది. ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఒక టోకెన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ టోకెన్ పేరు ఐటీఎల్జీ టోకెన్ అనమాట. మెయిన్ గా ఈ ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ఈ చైన్ లింక్ కోసం కొన్ని నోట్స్ అయితే వాడటం జరుగుతుంది కదా, అవి హ్యూమన్ నోట్స్ వాడుతుంది అనమాట. ఇది చెప్పిన వెంటనే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ హ్యూమన్ నోట్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అని. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా దీని గురించి అర్థమవుతుంది. దయచేసి నేను చెప్పానని కాకుండా మీరు కూడా దీని గురించి ఒక స్టడీ అయితే చేయండి, మీకు దీని గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అవగాహన చేసుకుంటారు అనమాట. అందుకే నేను చెప్పానని కాకుండా మీరు కూడా దీని గురించి స్టడీ అయితే చేయండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ కూడా డీసెంట్రలైజేషన్ బ్లాక్ చైన్ మీద అడుగు పెట్టబోతుంది. ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిజమైన వ్యక్తులు ఉంటారో, అంటే రోబోట్స్ కాకుండా ఎవరైతే నిజమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళని గుర్తించడం అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏవైతే కొన్ని వెబ్సైట్లు కావచ్చు, యాప్స్ కావచ్చు, అవి ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, మీరు దాన్ని కన్ఫర్మ్ చేయమని. అంటే ఏవైతే కొన్ని పజిల్స్ కావచ్చు, లేదంటే కొన్ని సింబల్స్ చూపించి వాటిని మ్యాచ్ చేయమని చెప్పడం కావచ్చు. అంటే వాటిని క్లియర్ చేయడం వల్ల దానికి అర్థమవుతుంది అనమాట, ఒక రోబోట్ కాదు, నిజమైన వ్యక్తే ఈ పని చేస్తున్నాడు అని చెప్పేసి. అటువంటి వాటిని గుర్తించడమే ఈ నెట్వర్క్ యొక్క పని అనమాట. ఇప్పుడు ఈ నెట్వర్క్ కోసం హ్యూమన్ నోట్స్ పనిచేస్తాయని అనుకున్నాం కదా. ఈ హ్యూమన్ నోట్స్ ఏంటంటే మనం ఇప్పుడు పై నెట్వర్క్ లో కేవైసీ చేసేటప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ చేశాం కదా, అలాగే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ లోకి మనం జాయిన్ అవ్వడానికి ఇదే ఫేస్ రికగ్నైజేషన్ అయితే మనం ముందే చేయాలన్నమాట. అంటే ఈ నెట్వర్క్ లోకి ఎంటర్ అవుతుంది రోబోట్స్ కాదు, ఒక మనిషే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. వాటినే హ్యూమన్ నోట్స్ అని అంటారు. ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఒక టోకెన్ అయితే ఇష్యూ చేస్తుందని చెప్పుకున్నాం కదా, దాని సప్లై ఎంత, అసలు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి కాయిన్స్ అయితే ఎన్ని వస్తాయి అని ముందు వీడియోలో మాట్లాడుకుందాం. దీని మీద ఏదైనా డౌట్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మీద కొత్తగా ఫస్ట్ వీడియో చేస్తున్నాం కదా, అందుకే ఎవరికైతే దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను దాని గురించి కూడా ముందు వీడియోలు అయితే చేస్తాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం చూస్తే, ఈ అప్లికేషన్ అనేది మెయిన్ గా మన ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది. ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. అదే ఐఫోన్ వాడుతున్నారు అనుకోండి, iOS లోకి వెళ్ళండి. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే హ్యూమన్ నోట్స్ అని చెప్పాను కదా, మీ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా దీంట్లో లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇది మీకు ఒక ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఐడిని అయితే మీరు తప్పనిసరిగా సేవ్ చేసుకుని అయితే ఉంచుకోండి. ఏదైతే మనం పై నెట్వర్క్ లో ఫాస్ఫరేషన్ సేవ్ చేసుకుంటాం కదా, అలాగా దాన్ని సేవ్ చేసుకోండి. అలాగే ఒక బార్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, దాన్ని కూడా సేవ్ చేసుకోండి. ఇది రీసెంట్ గా మార్కెట్ లోకి వచ్చినా కానీ ఇప్పటి వరకు 4 మిలియన్ కమ్యూనిటీని అయితే సంపాదించుకొని పాపులర్ గా తయారవుతుంది అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే టోటల్ సప్లై ఉందో దానిలో 50% కంపెనీ వద్ద ఉంచుకొని మిగతా 50% కమ్యూనిటీకి ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏదో మైనింగ్ ద్వారా కావచ్చు, రివార్డ్స్ ద్వారా కావచ్చు. మీకు ఇప్పుడు ఐడి అయితే వచ్చిందని అనుకున్నాం కదా, ఆ ఐడి మీకు వచ్చిన తర్వాత మీరు దీంట్లో ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మీకు ప్రతి 4 గంటలకు ఒకసారి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు కానీ మైనింగ్ చేసుకుంటే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ సంబంధించిన ఐటీఎల్జీ టోకెన్స్ 30 టోకెన్స్ మీరు పొందొచ్చు అనమాట. ఇప్పుడు ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ టోకెన్స్ వస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ముందు దాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఐటీఎల్జీ టోకెన్ యొక్క పూర్తి సప్లై కానీ చూసుకుంటే 10 బిలియన్స్ గా ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంతకంటే పెరగదని కూడా కన్ఫర్మ్ గా చెప్తున్నారు. అంటే 10 బిలియన్స్ లో 5 బిలియన్స్ వచ్చేసి ఆ కంపెనీ వద్ద ఉంటాయి, మిగతా 5 బిలియన్స్ ఏదైతే మన కమ్యూనిటీ ఉంటుందో కమ్యూనిటీ దగ్గర ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము కానీ ఏ విధంగా జాయిన్ అవ్వాలి అని. ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందాక నేను ఏదైతే చెప్పానో, మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, అదే ఐఫోన్ ఉంటే iOS లోకి వెళ్ళండి. ఇంటర్లింక్ యాప్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. రిజిస్టర్ అయిన తర్వాత ఐడి వస్తుందని అనుకున్నాం కదా, దాని తర్వాత స్కానింగ్ అవుతుంది అనుకున్నాం కదా. ముఖ్యంగా
ఇప్పుడే మీరు చేయవలసిన ముఖ్యమైన పని అయితే మిగిలి ఉంటుంది. అదేంటంటే మీరు ప్రతి 4 గంటలకు ఒకసారి ఈ టోకెన్స్ మీరు తీసుకోవాలి అంటే రెఫరల్ కోడ్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది అనమాట. లేదంటే మీ యాప్ అనేది యాక్టివేట్ అయితే అవ్వదు, ఈ నెట్వర్క్ లో అకౌంట్ కూడా క్రియేట్ అవ్వదు అనమాట. ఈ టోకెన్స్ ని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మైనింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. లేదు ఎవరి దగ్గర రిఫరల్ కోడ్ లేదు అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ కోడ్ ఇస్తాను ఫ్రెండ్స్. మీకు అవసరమైతే దాన్ని వాడుకోండి. కన్ఫర్మ్ గా నా రిఫరల్ కోడే వాడండి అని చెప్పేసి నేను చెప్పను. మీకు అవసరం అని అనుకుంటే ఆ రిఫరల్ కోడ్ ద్వారా మీరు ఎంటర్ అయితే అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే రిఫరల్ కోడ్ తో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మీ మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు పై నెట్వర్క్ లో లాగా ఒక బటన్ ని ప్రెస్ చేయడం ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు ప్రతి 4 గంటలకు ఒకసారి కూడా ఒక అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ మీద క్లిక్ చేసి మీకు ఏవైతే కాయిన్స్ వచ్చాయో ఆ కాయిన్స్ మీరు పొందొచ్చు అనమాట. అలాగే మన యాప్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని 2 స్టెప్ చూడండి. ఇలాగ వస్తే మీకు వచ్చిన టోకెన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మీరు మైన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 0 ఉంది కదా, కిందకి వెళ్తే చూడండి మైన్ ITLG every 4 hours టు సెక్యూర్ ది హ్యూమన్ నెట్వర్క్ అండ్ ఎర్న్ రివార్డ్స్ ఫర్ హ్యూమన్ నోట్స్. అంటే ఇక నేను ఆల్రెడీ మైన్ చేశాను కాబట్టి ఇంకా టైమింగ్ చూపిస్తుంది. మీరు ఇక్కడైతే మీకు వచ్చిన టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక కోడ్ ఎంటర్ చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, రెఫరల్ కోడ్. అది ఈ హ్యూమన్ హ్యాష్ పవర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన మీకు రెఫరల్ అని హ్యూమన్ హ్యాష్ అని కనిపిస్తుంది కదా, ఇక రెఫరల్ మీదకి వెళ్ళండి. రెఫరల్ మీదకి వెళ్తే ఇక్కడ నా ఇన్విటేషన్ కోడ్ అయితే కనపడుతుంది. అలాగే హ్యూమన్లోకి వెళ్తే ఇక సబ్మిట్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరైతే ఈ రెఫరల్ కోడ్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇది ఎంటర్ చేసిన వెంటనే యాప్ అనేది యాక్టివేట్ అవుతుంది. విషయాలు మీకు అర్థమయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ టోకెన్ గురించి అర్థమై ఉంటే, నేను చెప్పింది కానీ మీకు నచ్చి ఉంటే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. లేదు మీకు ఈ కాయిన్ గురించి ఇంకా వేరే ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా దాని గురించి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.